హాయ్ టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ అనే టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దెన్ లెటర్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకోవడాన్నే ఏమని కాల్ చేస్తారు? స్ట్రింగ్ అంటారు. ఆర్ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. సో లేదంటే యారే ఆఫ్ క్యారెక్టర్స్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దాన్ లెటర్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకుని వాటిల్ని మీద మనము స్ట్రింగ్ ఫంక్షన్స్ని అప్లై చేస్తాము. ఇక్కడ మనం ఇచ్చిన డేటాని సెల్స్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. సెల్ ఇండెక్స్ వాల్యూ బిగిన్స్ విత్ 0 to n-1. మనకి ఇండెక్స్ వాల్యూ 0 నుంచి బిగిన్ అయ్యి n-1 వరకు తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కిరణ్ అని ఇచ్చాను. దానికి 5 సెల్స్ క్రియేట్ అవుతాయి. ఇండెక్స్ వాల్యూ 0, అక్కడ నుంచి n-1 సైజు 5 అనుకుంటే ఇండెక్స్ 4 వరకు వస్తుంది. ఇప్పుడు నేను ఇచ్చిన డేటాలో సెకండ్ ఇండెక్స్లో ఏముంది అన్న ఆర్ అనే ఒక లెటర్ ఉంది అనేసి చెప్తాము. ఇక్కడ స్ట్రింగ్స్లో మనము డేటాని 2 ఫార్మాట్స్లో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. స్ట్రింగ్ st = వెల్కమ్ అని ఇచ్చాను, ఇది ఒక ఫార్మాట్. స్ట్రింగ్ st న్యూ స్ట్రింగ్ ఆఫ్ వెల్కమ్ అని ఇచ్చాను, ఇదొక ఫార్మాట్. ఏంటండి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే పై మోడల్ని ఇన్స్టెంట్ మెమరీ అలొకేషన్ అంటారు. జావా రన్ టైంలో దానికి మెమరీని అలొకేట్ చేయడం జరుగుతుంది. కింద దాన్ని పర్మనెంట్ మెమరీ అలొకేషన్ అనేసి కాల్ చేస్తారు. అంటే కంపైల్ ఎప్పుడైతే అయిందో ఈ వేరియబుల్కి అక్కడ మెమరీని అలొకేట్ చేయడం జరుగుతుంది. దీన్నేమో ఇన్స్టెంట్ మెమరీ అలొకేషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో మెమరీని అలొకేట్ చేస్తుంది. దీన్ని పర్మనెంట్ అంటే కంపైల్ అయిపోయిన తర్వాత దానికి పర్మనెంట్గా మెమరీ అలొకేట్ చేయడం జరుగుతుంది. న్యూ కీవర్డ్ కనుక ఉన్నట్లయితే దాన్ని పర్మనెంట్ మెమరీ అలొకేషన్ అనేసి కాల్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. క్లాస్ నేమ్ వెల్కమ్ అని ఇచ్చాను. ఇక్కడ స్ట్రింగ్ st న్యూ స్ట్రింగ్ ఆఫ్, ఇక్కడ వెల్కమ్ టు ది క్లాస్ అని ఇచ్చాను. వాయిడ్ గెట్ అనేది మెథడ్ నేమ్, దాని ముందు వాయిడ్ ఉందంటే మీనింగు నో రిటర్న్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. st అనే వేరియబుల్లో ఉన్న స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత అన్న ఫంక్షన్ ఏంటండి? స్ట్రింగ్ లెంత్ అనే ఒక ఫంక్షన్ని యూస్ చేస్తాము. అంటే వెల్కమ్ టు ది క్లాస్లో ఉన్న మొత్తము లెటర్స్ని కౌంట్ చేసి డిస్ప్లే చేస్తుంది. విత్ స్పేసెస్ ఆల్సో కౌంటెడ్. సో మెయిన్ క్లాస్ నేమ్ pro1 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్
అనేసి కాల్ చేస్తారు. వెల్కమ్కి డబ్ల్యూ అనేది ఆబ్జెక్ట్, డబ్ల్యూ డాట్ గెట్. వెల్కమ్ అనే క్లాస్లో ఉన్న గెట్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయమన్నాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro1 డాట్ జావా. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ d:/cd స్పేస్ జావా cls జావా c స్పేస్ pro1 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro1 ఎంటర్. మొత్తము ఎంతండి? ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ 20 క్యారెక్టర్స్. సో ఇచ్చిన స్ట్రింగ్లో స్పేసెస్తో కలిపి మొత్తము 20 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. స్పేసెస్ ఆల్సో కౌంటెడ్. ఎందుకంటే కీబోర్డ్ ద్వారా మనము స్పేస్ కనుక ఇచ్చినట్లయితే ఆ స్పేస్కి కొంత మెమరీని అలొకేట్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల మనం ఇచ్చిన స్పేసెస్ను కూడా కౌంట్ అనేది చేస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే st డాట్ క్యారెట్ టు అన్న క్యారెట్. సో pro2 ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro2 డాట్ జావా cls జావా c స్పేస్ pro2 డాట్ జావా. దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ pro2. ఇక్కడ క్యారెట్ అనే ఫంక్షన్ దేనికి యూస్ చేస్తాము అంటే ఇచ్చిన స్ట్రింగ్లో సెకండ్ ఇండెక్స్లో ఏది ఉంది అని అడిగాను. ఇది 0 ఇండెక్స్, ఈ అనేది 1, ఎల్ అనేది 2. అంటే ఇప్పుడు అవుట్పుట్ 2 అనేది ఏముందో అది డిస్ప్లే అవుతుంది. మనకి సెకండ్ ఇండెక్స్లో ఎల్ అనే ఒక క్యారెక్టరు ఉంది. ఒకవేళ 3 ఇచ్చాను, ఏం డిస్ప్లే అవుతుంది? సి అనే ఒక క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తుంది. చూడండి, 3 అనే ఇండెక్స్లో సి అనే ఒక క్యారెక్టర్ని డిఫైన్ చేసింది. క్యారెట్, క్యార్కి ఎట్కి స్పేస్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో క్యారెట్ అనేది కలిపే ఇవ్వాలి. మనం ఇచ్చిన స్ట్రింగ్లో థర్డ్ ఇండెక్స్లో ఏ క్యారెక్టరు ఉంది అన్న. డబ్ల్యూ అనేది 0 ఇండెక్స్, 1, ఎల్ అనేది 2, థర్డ్ దాంట్లో ఏముంది? సి ఉంది. సో నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ఇండెక్స్ ఆఫ్ ఓ అనే లెటర్ యొక్క ఇండెక్స్ ఏంటి అని అడిగాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఓ ఏ ఇండెక్స్లో ఉంది? 4th ఇండెక్స్. pro3 డాట్ జావా. ఇక్కడ కంపైల్ జావా సి స్పేస్ pro3 డాట్ జావా స్పేస్ pro3. అక్కడ ఓ యొక్క ఇండెక్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. సార్, ఇచ్చిన స్ట్రింగ్లో మెనీ ఓస్ ఉన్నాయి కదా అనే ఒక డౌట్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వచ్చే ఓ యొక్క పొజిషన్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో ఫస్ట్ ఏ ఓ అయితే టచ్ అయ్యిందో ఆ ఓ యొక్క
ఇండెక్స్ని డిస్ప్లే చేస్తుంది. W అనేది 0 1 2 3 ఇది 4 4th ఇండెక్స్లో ఏముంది అని అడిగాను. సో అంటే ఓ యొక్క ఇండెక్స్ని డిస్ప్లే చేయడం కోసం ఇండెక్స్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడతాం. ఇండెక్స్ ఆఫ్లో ఓ క్యాపిటల్ ఇక్కడ హైలైట్ చేశాను చూడండి. ఆ ఓ అనేది క్యాపిటల్. జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? క్యాపిటల్ ఉంటే క్యాపిటలే యూజ్ చేయాలి, స్మాల్ ఉంటే స్మాలే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ కంబైన్ చేసి రాయాలి. ఇందులో ఐ క్యాపిటల్ ఓ క్యాపిటల్. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఓ అన్న ఇచ్చిన సెంటెన్స్లో చివర ఓ యొక్క ఇండెక్స్ ఏంటి అని అడిగాను. ఇచ్చిన సెంటెన్స్లో 20 ఓస్ ఉన్నాయనుకుందాం. లాస్ట్ 20 ఓ యొక్క ఇండెక్స్ని డిస్ప్లే చేస్తుంది. pro4.java. సో దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ pro4 9th ఇండెక్స్ అని వచ్చింది. సో ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో మనకి 2 ఓస్ ఉన్నాయి. ఆ 2 ఓస్లోంచి ఫస్ట్ ఓ రావాలి అంటే ఇండెక్స్ ఆఫ్. నేనేమన్నా ఇక్కడ లాస్ట్ ఇండెక్స్ అనేసి కాల్ చేశాను. సో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఓ అన్న చివర వచ్చిన ఓ యొక్క పొజిషన్ని డిస్ప్లే చేయడం జరిగింది. దాన్నే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేసి కాల్ చేస్తారు. ఇండెక్స్లో ఐ అనేది క్యాపిటల్, ఓ అనేది క్యాపిటల్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ స్పేసెస్ని యూజ్ చెయ్యకూడదు. ఎందుకంటే ఇదంతా ఒకే వర్డ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ చూడండి. ఇక్కడ సబ్స్ట్రింగ్ ఆఫ్ 2 అన్న దాని మీనింగ్ ఏంటంటే సెకండ్ ఇండెక్స్ కానించి ఎండింగ్ వరకు డిస్ప్లే చేయి. సో pro5.java ఇక్కడ సెకండ్ ఇండెక్స్ W అనేది 0 E 1 L కానించి స్ట్రింగ్ ఎండింగ్ వరకు డిస్ప్లే చేయి అనేసి మీనింగ్. జావా సి స్పేస్ pro5.java రన్ చేయాలి. జావా స్పేస్ pro5 ఎంటర్. వెల్కమ్ టు ది క్లాస్. సబ్స్ట్రింగ్ ఎక్కడ నుంచి ఎక్కడి వరకు లేకపోతే ఎక్కడ నుంచి డిస్ప్లే చేయాలి అనే సెన్స్లో ఏం వాడతాం? సబ్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ 2,7 అన్న ఇప్పుడు pro6 ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro6.java ఇక్కడ cls java c స్పేస్ pro6.java రన్ చేయాలి. జావా స్పేస్ pro6 ఇక్కడ వెల్కమ్ అనేది వచ్చింది. అంటే ఏంటో చూడండి. ఇది సెకండ్ ఇండెక్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. గుర్తుపెట్టుకోండి, 7 అని ఇస్తే 6th ఇండెక్స్ వరకు మాత్రమే వస్తుంది. సో మీరు 8 ఇచ్చారనుకోండి, స్పేస్ కూడా ప్రింట్ అవుతుంది. సెకండ్ ఇండెక్స్ కాడ బిగిన్ చేసి
6th ఇండెక్స్ వరకు డేటాని డిస్ప్లే చేయి అని మీనింగు. సబ్ స్ట్రింగ్ అనేది ఎక్కడ నుంచి డిస్ప్లే అవ్వాలి అనే సెన్స్లో వాడతాం, మరియు ఎక్కడ నుంచి ఏ పొజిషన్ వరకు డిస్ప్లే చెయ్యాలి అనే సెన్స్లోను యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి అంటే స్ట్రింగ్ ఫంక్షన్స్లో రీప్లేస్ అనే ఫంక్షన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దిస్ ఈజ్ ఏ ఫస్ట్ క్లాస్ అని ఇచ్చాను స్ట్రింగ్. ఇక్కడ రీప్లేస్ st అనే వేరియబుల్కి రీప్లేస్ అనే ఫంక్షన్ని అప్లై చేయమన్నా. is అనే స్పెల్లింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ was అనేది అప్లై చేయమన్నాను. ఇది చాలామంది ఈజ్ అనుకుంటారండి, ఈజ్ కాదు. is అనే స్పెల్లింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ wasని అప్లై చేయండి అని చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే దిస్లో కూడా is అనే స్పెల్లింగ్ ఉంది. ఎక్కడైతే is అనే స్పెల్లింగ్ ఉందో అక్కడ మనకి wasని రీప్లేస్ చేయడం జరుగుతుంది. జావా సి స్పేస్ pro7 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro7. అక్కడ చూడండి దిస్ అందులో is ఉంది, అక్కడ wasని రీప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా is అనే స్పెల్లింగ్ ఉంది, దాంట్లోకి wasని రీప్లేస్ చేయడం జరిగింది. ఎక్కడైతే is అనే స్పెల్లింగ్ ఉందో అక్కడ నాకు was అనే దాన్ని రీప్లేస్ చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ రీప్లేస్ స్ట్రింగ్ ఫంక్షన్ అనేసి కాల్ చేస్తారు. సో దీన్ని పర్మనెంట్ మెమరీ అలొకేషన్ అంటారు. నేను ఇన్స్టెంట్ మెమరీలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చెప్తాను చూడండి. st అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. st ఈక్వల్స్ టు ఇండియా అని ఇచ్చాను. str అనే ఇంకో స్ట్రింగ్ తీసుకున్నా, అందులో కూడా ఇండియా అని ఇచ్చాను. ఇప్పుడు ఈ రెండు స్ట్రింగ్స్ని కంపేర్ చేయాలి. ఇఫ్ st డాట్ కంపేర్ టు దేన్ని strతో కంపేర్ చేయాలి. ఈక్వల్స్ టు 0 దెన్ అయితే ఏమని ప్రింట్ అవ్వాలి? 2 స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ నాట్ ఈక్వల్ అని ప్రింట్ అవ్వాలి. కంపేర్ టు దీన్ని ఏమని కాల్ చేస్తారు అంటే న్యూమరికల్ కంపేర్ అని కాల్ చేస్తారు. కంపేర్ టు అనే ఫంక్షన్ని న్యూమరికల్ కంపేర్ అనేది కాల్ చేస్తారు. ఎందుకు అంటే stలో ఉన్న డేటాను strతో కంపేర్ చేయమన్నా రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ అయితే దాని ప్లేస్లోకి 0 అని వస్తుంది. రెండు ఈక్వల్ కాల 1 అని వస్తుంది. ఇక్కడ రెండు ఈక్వల్ అయితే 0, ఈక్వల్ కాకపోతే 1 అని వస్తుంది. ఇక్కడ మీకు ఫైనల్గా వచ్చే అవుట్పుట్ అనేది న్యూమరికల్ ఫీల్డ్, అందుకని దీన్ని న్యూమరికల్ కంపారిజేషన్ అనేసి కాల్ చేస్తారు. stలో ఉన్న డేటా ఏముందండి? ఇండియా. కంపేర్ టు దేంతో కంపేర్ చేయమన్నా? str. అందులో కూడా ఏముంది? ఇండియా. ఇక్కడ కేస్ సెన్సిటివ్, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్. రెండు ఈక్వల్ అంటే ఈ పొజిషన్లో 0 అని వచ్చింది. 0 0 ఈక్వల్ కనుక 2 స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని డిస్ప్లే అవుతుంది. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. pro7 డాట్ జావా. సో ఇక్కడ
కంపైల్ జావా సి ప్రో 7 డాట్ జావా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. జావా స్పేస్ ప్రో 7 ఇక్కడ 2 స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని వచ్చింది. ఎందుకని ఎస్టీలో ఉన్న డేటా ఎస్టీఆర్లో ఉన్న డేటా రెండు ఈక్వల్ కనుక ట్రూ ట్రూ అయ్యింది అంటే 0 వచ్చింది. 0 ఈక్వల్స్ టు 0 కనుక 2 స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని వస్తుంది. ఒకవేళ ఎస్టీఆర్లో క్యాపిటల్ ఐ అని పెట్టాను, ఇక్కడ ప్రో 8 అని ఇచ్చాను, ఇక్కడ ప్రో 8 డాట్ జావా మెయిన్ క్లాస్ నేమ్ అది సిఎల్ఎస్ జావా సి స్పేస్ ప్రో 8 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 8 చూడండి నాట్ ఈక్వల్ అని వచ్చింది. అంటే ఒక దాంట్లో క్యాపిటల్ ఐ ఉంది, ఇంకో దాంట్లో స్మాల్ ఐ ఉంది. ఇది కేస్ సెన్సిటివ్. క్యాపిటల్ ఉంటే క్యాపిటలే ఉండాలి, స్మాల్ ఉంటే స్మాలే ఉండాలి. సో కంపేర్ టు అనేది 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేయడం కోసం యూజ్ అనేది చేస్తాము. సో దీన్ని న్యూమరికల్ కంపేర్ అనేసి కాల్ చేస్తారు. 2 స్ట్రింగ్స్ ఈక్వల్ అయితే 0 అని తీసుకుంటుంది, ఈక్వల్ కాకపోతే 1 అనేసి తీసుకుంటుంది. కేస్ సెన్సిటివ్. క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఉండాలి, స్మాల్ ఉంటే స్మాల్ అనేది ఉండాలి. సో దాన్నే ఏమని కాల్ చేస్తారు? కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. సో ఈ విధంగా మనము 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేసాము. అయితే ఇక్కడ స్పెల్లింగ్ మ్యాచ్ అయితే చాలు, స్పెల్లింగ్ మ్యాచ్ అయితే చాలు, కానీ కేస్ సెన్సిటివ్ అవసరం లేదు అన్నారు. అప్పుడు ఏం రాయాలి అంటే ఎస్టీలో ఉన్న డేటాని కంపేర్ టు ఇగ్నోర్ కేస్ అనే ఫంక్షన్ని వాడతాం. కంపేర్ టు ఇగ్నోర్ కేస్ అనే దాన్ని యూజ్ చేస్తాము. క్లాస్ నేమ్ ప్రో 9 అని ఇచ్చాను, ప్రో 9 డాట్ జావా అని సేవ్ చేశాను. సిఎల్ఎస్ జావా సి స్పేస్ ప్రో 9 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 9 ఎంటర్. 2 స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్. మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ స్మాల్ ఐ ఉంది, ఇక్కడ క్యాపిటల్ ఐ ఉంది. ఇగ్నోర్ కేస్ అంటే ఏంటి అంటే స్పెల్లింగ్ మ్యాచ్ అయితే చాలు, కేస్ సెన్సిటివ్ని ఇగ్నోర్ చేసే, పట్టించుకోబాకు అనేసి మీనింగు. సో స్పెల్లింగు మ్యాచ్ అయితే చాలు, అది క్యాపిటల్ ఉన్నా దానికి అనవసరం, స్మాల్ ఉన్నా అనవసరము. సో ఈ విధంగా కంపేర్ టు ఇగ్నోర్ కేస్ అనేది వాడతాం. కంపేర్ టు ఇగ్నోర్ కేస్లో టీ క్యాపిటల్, ఐ క్యాపిటల్, సి అనేది క్యాపిటల్. ఇట్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్. ఈ కంపేర్ టు ఇగ్నోర్ కేస్ అని కంబైన్ చేసే రాయాలి, ఎక్కడ స్పేసెస్ అనేది ఇవ్వకూడదు. అర్థమైందండి? సో నెక్స్ట్ బూలియన్ కంపేర్ అనే ఒకటి ఉంటుందండి, దాని పేరే ఈక్వల్స్ అనేసి కాల్ చేస్తారు. ఈక్వల్స్ ఆఫ్ ఎస్టిఆర్, దీన్ని బూలియన్ అంటారు. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. 2 స్ట్రింగ్స్ ఈక్వల్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్. ఇందాక కంపేర్ టుని న్యూమరికల్ అంటారు, అంటే 2 ఈక్వల్ అయితే 0 లేకపోతే 1 అని తీసుకుంటుంది. ఇక్కడ అలా కాదండి, 2 స్ట్రింగ్స్ కనుక ఈక్వల్ అయినట్లయితే ట్రూ లేకపోతే ఫాల్స్ అని తీసుకుంటుంది. ఎస్టీలో ఉన్న డేటాని ఎస్టిఆర్
అనే దాంతో కంపేర్ చేయమన్నా. రెండు ఈక్వల్ అయితే కండిషన్ ట్రూ అవుతుంది. ఇక్కడికి వచ్చి 2 strings ఆర్ ఈక్వల్ అనేసి ప్రింట్ చేయడం జరుగుతుంది. ప్రో 10 అని ఇచ్చాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. ప్రో 10 డాట్ జావా. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ జావా సి స్పేస్ ప్రో 10 డాట్ జావా జావా స్పేస్ ప్రో 10 2 strings ఆర్ ఈక్వల్. దీన్ని బూలియన్ కంపేర్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ నేను కేరన్ అని ఇచ్చాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. ఏ నేమ్తో? ప్రో 11 డాట్ జావా. ఇక్కడ కంపేర్ చేస్తున్నా. ప్రో 11 డాట్ జావా. రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 11 నాట్ ఈక్వల్. ఎందుకని? రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ కాదు. అలాగే ఇది కేస్ సెన్సిటివ్. అంటే క్యాపిటల్ ఉంటే క్యాపిటలే ఉండాలి, స్మాల్ ఉంటే స్మాలే ఉండాలి. కేస్ సెన్సిటివ్. నాకు అలా కాదండి, కేస్ సెన్సిటివ్ని యాక్సెప్ట్ చేసేయాలి. అంటే క్యాపిటల్ ఉన్నా స్మాల్ ఉన్నా పర్వాలేదు. సో స్పెల్ మ్యాచ్ అయితే చాలు. ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ప్రో 12 డాట్ జావా సిఎల్ఎస్ జావా సి స్పేస్ ప్రో 12 డాట్ జావా. రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 12 2 strings ఆర్ ఈక్వల్. ఇక్కడ మనకి రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ అయితే చాలు. దట్ మీన్స్ స్పెల్స్ మ్యాచ్ అయితే చాలు, కండిషన్ ట్రూ అవుతుంది. లేకపోతే ఫాల్స్ అనేది అవుతుంది. ఈ విధంగా మనము 2 స్ట్రింగ్స్ని కన్కాట్ అనేది చేయడం జరుగుతుంది. ఎస్టీ అనే వేరియబుల్లో ఇండియా అని తీసుకున్నా, ఎస్టీఆర్లో సత్యం అని తీసుకున్నా. ఈ రెండు స్ట్రింగ్స్ని కన్కాట్ చెయ్యాలి. సో ఇక్కడ ఫంక్షన్ ఏంటి అంటే ఎస్టీ డాట్ కన్కాట్. దేంతో? ఎస్టీఆర్తో కన్కాట్ అనేది చేయాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. ప్రో 13 డాట్ జావా. సో సిఎల్ఎస్ జావా సి స్పేస్ ప్రో 13 డాట్ జావా. రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 13 ఎంటర్. ఇండియా సత్యం అని వచ్చింది. 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేసి డిస్ప్లే చెయ్యాలి అంటే ఎస్టీ డాట్ కన్కాట్ అనే దాన్ని యూజ్ చేస్తాము. కన్కాట్ అంటే రెండు స్ట్రింగ్స్ని కంబైన్డ్ చేసి డిస్ప్లే చెయ్యాలి అనేసి మీనింగు. నెక్స్ట్ ఇక్కడ నేను ఎస్టీ అనే వేరియబుల్లో ఇండియా అని ఇచ్చాను. దాన్ని క్యాపిటల్లోకి కన్వర్ట్ చెయ్యాలి. ఎస్టీ డాట్ టు అప్పర్ కేస్ అనే స్ట్రింగ్ మెథడ్ని వాడతాం. అప్పర్లో యు క్యాపిటల్, కేస్లో సి క్యాపిటల్. ప్రో 14 డాట్ జావా. ఇక్కడ సిఎల్ఎస్ జావా సి స్పేస్ ప్రో 14 డాట్ జావా. రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 14. సో ఇక్కడ మనం ఇచ్చిన స్మాల్ లెటర్స్ని
క్యాపిటల్లోకి కన్వర్ట్ చేసింది. అలా కన్వర్ట్ చేయడం కోసం టు అప్పర్ కేస్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అంతా కంబైన్ చేసి రాయాలి. టు అప్పర్ కేస్లో యు అనేది క్యాపిటల్, కేస్లో సి అనేది క్యాపిటల్. అలా కాదండి, నేను ఇవ్వడమే సత్యం అనే నేమ్ని క్యాపిటల్లో ఇచ్చాను. దీన్ని స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఫంక్షన్ ఏంటండి? టు లోవర్ కేస్ అనేసి కాల్ చేస్తారు. టు లోవర్ అంటే ఏంటి? క్యాపిటల్స్ని స్మాల్స్లోకి కన్వర్ట్ చేయడం కోసం మనము టు లోవర్ కేస్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో జావా స్పేస్ ప్రో 15. ఇక్కడ చూడండి, సత్యం అనే డేటాను నేను క్యాపిటల్లో ఇవ్వడం జరిగింది. అది ఎలా డిస్ప్లే చేసిందండి? స్మాల్స్లో డిస్ప్లే చేయడం జరిగింది. దాన్నే ఏమని కాల్ చేస్తారు? టు లోవర్ కేస్ అనేసి కాల్ చేస్తారు. సో నెక్స్ట్ ఫంక్షన్ కంటైన్స్. దిస్ ఈజ్ ఏ ఫస్ట్ క్లాస్ అనేసి ఇచ్చాను. ఇందులో ఈజ్ అనే వర్డ్ ఉందా అని అడిగాను. దానికి ఏంటండి? కంటైన్స్ ఈజ్ అన. సో ఆ ఈజ్ అనేది ఎస్టీ అనే వేరియబుల్లో ఉన్న డేటాలో కనుక ఉన్నట్లయితే వెంటనే ట్రూ అని వస్తుంది. దాన్ని బూలియన్ అంటారు. ట్రూ ఆర్ ఫాల్స్. ప్రో 16 డాట్ జావా జావా సి స్పేస్ ప్రో 16 డాట్ జావా అని ఇచ్చాను. రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 16 ఎంటర్. ట్రూ అని వచ్చింది. గమనించారా అండి? సో ఎందువల్ల అంటే ఇక్కడ ఈజ్ అనే వర్డ్ ఉంది. కంటైన్స్ అంటే ఉన్నట్లయితే అనేసి మీనింగు. మనం ఇచ్చిన ఈజ్ అనే వర్డు ఆ ఎస్టీ అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉన్న డేటాలో ఉందా లేదా అనేసి అడిగాను. ఉంటే ట్రూ, లేకపోతే ఫాల్స్ అనేసి డిస్ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్ప్లిట్ అనే ఒక ఫంక్షన్కి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫర్ ఈచ్ మీకు యారేస్ అనే టాపిక్లో చెప్పడం జరిగింది. స్ట్రింగ్ ఎస్టిఆర్ కోలన్ ఎస్టి అని ఇచ్చాను. డాట్ స్ప్లిట్ డబల్ కోట్స్లో డబల్ స్లాష్ ఎస్ అని ఇచ్చాను. దీని మీనింగ్ ఏంటంటే డబల్ స్లాష్ ఎస్ అంటే స్పేస్ అని మీనింగు. ఎస్టీలో ఉన్న డేటాలో ఎక్కడైతే స్పేస్ వచ్చిందో అంతవరకు స్ప్లిట్ చేసి ఎస్టీఆర్ అనే వేరియబుల్లోకి పంపించు. దాన్ని ప్రింట్ చేస్తుంది. మరలా ఈజ్ ఎస్టీఆర్లోకి వస్తుంది. దాన్ని ప్రింట్ చేస్తుంది. అలా వర్డ్ బై వర్డ్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. డబల్ స్లాష్ ఎస్ దాన్ని స్పేస్ అనేసి కాల్ చేస్తారు. స్ప్లిట్ అంటే ఏంటి? సపరేట్ చేయడం. ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడ సపరేట్ చేయమన్నాను. ఈ మోడల్ని ఫర్ ఈచ్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఈచ్ అనేది సింగిల్ డైమెన్షనల్ యారేస్లో చెప్పడం జరిగింది. టాప్ టు బాటమ్ 1 by 1 పిక్ చేసుకోవడం కోసం మనము ఫర్ ఈచ్ అనే దాన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ స్ట్రింగ్స్లో మనకి స్ట్రింగ్ బఫర్ అనే ఒక క్లాసు ఉంది. ఏంటండి? స్ట్రింగ్ బఫర్ అనే ఒక క్లాస్ ఉంది. బఫర్ అనే క్లాస్ని దేనికి యూజ్ చేస్తాము అంటే
టు అలొకేట్ ద ఎక్స్ట్రా మెమరీ అనేసి కాల్ చేస్తారు. మనం ఇచ్చిన స్ట్రింగ్కి కొంత ఎక్స్ట్రా మెమరీని అలొకేట్ చేయడం కోసం స్ట్రింగ్ బఫర్ అనే దాన్ని యూజ్ చేస్తాము. మనము ఎంత డేటా ఇచ్చినా దానికి 16 బైట్స్ మెమరీని ఎక్స్ట్రా అలొకేట్ చేస్తుంది. ఎందుకు సార్ అంటే రన్ టైంలో ఆల్రెడీ ఉన్న డేటాకి ఏదైనా న్యూ డేటాని యాడ్ చేయాలి అన్నా చేంజెస్ చేయాలి అన్నా మనము స్ట్రింగ్ బఫర్ అనే దాన్ని వాడతాం. దాన్నే మ్యూటేబుల్ అనేసి కాల్ చేస్తారు. మ్యూటేబుల్ అంటే ఏంటి? చేంజెస్ చెయ్యడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని మ్యూటబుల్ అనేసి కాల్ చేస్తారు. ఎప్పుడు మనం మ్యూటబుల్ చేయగలుగుతాం? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2 బైట్స్ మెమరీ ఉంది, నేను 2 బైట్స్ డేటా ఇచ్చేసాను. రన్ టైంలో దానికి యాడ్ చేయడానికి మనకి ఛాన్స్ అనేది ఉండదు. అందుకని స్ట్రింగ్ బఫర్ ఏం చేస్తుంది అంటే మనము ఎంత డేటా అయితే ఇచ్చామో ఆ డేటాకి ఎక్స్ట్రా 16 బైట్స్ మెమరీని అలొకేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకేంటండి అడ్వాంటేజ్ ఏంటి అంటే రన్ టైంలో ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా దానికి డేటాని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, లేకపోతే రివర్స్ సంథింగ్ ఇలాంటి కాలిక్యులేషన్స్ని చెయ్యవచ్చు. దాన్నే ఏమని కాల్ చేస్తారు? స్ట్రింగ్ బఫర్ క్లాస్ అనేసి కాల్ చేస్తారు. సో మోడిఫై చేయొచ్చు. ఎలా? కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా ఎవ్రీ టైము సేమ్ ఆబ్జెక్ట్ ద్వారానే దాన్ని మనము మోడిఫై అనేది చేయవచ్చు. దాన్నే ఏమని కాల్ చేస్తారు? స్ట్రింగ్ బఫర్ అనేసి కాల్ చేస్తారు. ఇవన్నీ అందులో ఉండే మెథడ్స్ అండి. నేను ప్రోగ్రామ్స్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ బఫర్కి డిఫాల్ట్గా 16 బైట్స్ మెమరీని అలొకేట్ చేయడం జరుగుతుంది. అంటే మనము ఎంత డేటా ఇచ్చామో ఆ డేటాకి ఎక్స్ట్రా 16 బైట్స్ మెమరీని అలొకేట్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో క్లాస్ నేమ్ వెల్కమ్ అని ఇచ్చాను. చాలామంది ఫ్యాకల్టీస్ ఏం చెప్తారంటే క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ క్యాపిటల్ అంటారు. క్యాపిటల్ యూస్ చేయొచ్చు, స్మాల్ అనేది యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ స్ట్రింగ్ బఫర్ అనే ఒక క్లాస్ తీసుకున్నా, దానికి బిఆర్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. స్ట్రింగ్ బఫర్ అని ఇచ్చాను. ఈ స్ట్రింగ్ బఫర్లోకి ఎటువంటి డేటాను నేను ప్రొవైడ్ చేయలేదు. అందువల్ల డిఫాల్ట్గా బిఆర్ అనే ఆబ్జెక్ట్కి 16 బైట్స్ మెమరీని అలొకేట్ చేస్తుంది. దాన్ని ప్రింట్ చేస్తానండి, అప్పుడు మీకు క్లారిటీగా తెలుస్తుంది. స్ట్రింగ్ బఫర్, ఈసారి ఆబ్జెక్టు br1 అని ఇచ్చాను. న్యూ స్ట్రింగ్ బఫర్ ఆఫ్ వెల్కమ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు br1కి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది అంటే వెల్కమ్లో 7 క్యారెక్టర్స్ ఉన్నాయి, ప్లస్ దీనికి డిఫాల్ట్గా 16 బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. డిఫాల్ట్గా 16 ఉంటుంది. వెల్కమ్ కౌంట్ 7 ప్లస్ 16. సో ఎంత అండి? ఎంత వస్తుంది? 23 బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఇక్కడ వెల్కమ్ ఆల్రెడీ 7 అనేది వాడేసాం. ఒకవేళ br1లోకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డేటాని యాడ్ చేసుకోవాలి అంటే 16 బైట్స్ మెమరీ కంటే ఎక్కువ యాడ్ చెయ్యలేము. ఎందుకంటే ఎక్స్ట్రా మెమరీ ఎంత ఉంది? 16 బైట్స్.
ఇక్కడ ఏ డేటా రిప్రజెంట్ చేయలేదు కనుక బిఆర్కి డిఫాల్ట్గా ఉండే 16 బైట్స్ మెమరీనే అలొకేట్ అవుతుంది. దీన్ని కామెంట్స్ అంటారు. కామెంట్స్ అంటే అది ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడతామండి. అది కోడింగ్లో యాక్సెప్ట్ చెయ్యదు. స్ట్రింగ్ బఫర్ br2 ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. స్ట్రింగ్ బఫర్ ఇక్కడ 50 అని ఇచ్చాను. స్ట్రింగ్ ఇచ్చామనుకోండి, స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్సు ప్లస్ డిఫాల్ట్గా ఉండే 16 బైట్ మెమరీ అప్రూవల్ అవుతుంది. బట్ ఇక్కడ నేను న్యూమరికల్ వాల్యూ 50 అని ఇచ్చాను. ఎప్పుడైతే 50 అని ఇచ్చానో దానికి డిఫాల్ట్గా ఉన్న 16 బైట్స్ మెమరీని ఓవర్ రైట్ చేసి దానికి 50 బైట్స్ మెమరీని అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను. వాయిడ్ గెట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ br capacity is plus br డాట్ కెపాసిటీ అని ఇచ్చాను. br అనే ఆబ్జెక్ట్కి ఉన్న కెపాసిటీ ప్రింట్ చేయి అని చెప్పాను. డిఫాల్ట్గా 16 బైట్స్ మెమరీని అలొకేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ br1 br2 br ఇది br br1 br2 br1కి ఎంత ఉంది 23 బైట్స్, br2కి ఎంత మెమరీ. సో 50 బైట్స్ మెమరీని అలొకేట్ చేయడం జరిగింది. క్లాస్ ప్రో 21 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని ఇచ్చాం. ఇక్కడ మనకి వెల్కమ్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. న్యూ వెల్కమ్ w డాట్ గెట్. ఈ విధంగా మనము వాటి యొక్క కెపాసిటీస్ని ప్రింట్ చేయడం జరిగింది. ఫైల్లోకి వెళ్ళి ప్రో 21 డాట్ జావా అని ఇచ్చాను. ఇక్కడ జావా సి స్పేస్ ప్రో 21 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 21. ఇక్కడ br కెపాసిటీ 16 మనం ఏ మెమరీ ఇవ్వలేదు కనుక డిఫాల్ట్గా 16 బైట్స్. ఇక్కడ వెల్కమ్ అని ఇచ్చాను ప్లస్ 16 23 న్యూమరికల్ వాల్యూ ఇవ్వడం వల్ల 50. ఈ విధంగా మనము కెపాసిటీస్ని ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. UNI అని ఇచ్చాను brలో. brకి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది అంటే డిఫాల్ట్గా 16 బైట్స్ ప్లస్ 3. 16 ప్లస్ 3 ఎంతండి 19. ఇక్కడ 3 లెటర్స్ ఆల్రెడీ నేను యూస్ చేశాను. రన్ టైంలో మనము యాడ్ చేయాలి అనుకుంటే 16 క్యారెక్టర్స్ని యూజ్ చేయొచ్చు. br డాట్ యాడ్ చేయాలి అంటే అపెండ్ అనే ఫంక్షన్ వాడతాం. ఏం యాడ్ చేయాలి వర్సిటీ అని ఇచ్చాను. సో brలో ఉన్న డేటాకి అపెండ్ అంటే యాడ్ చేయడం. ఎక్కడ అంటే brలో ఉన్న డేటాకి చివర యాడ్ చేస్తుంది. ఏ డేటాని వర్సిటీ అనే డేటాని యాడ్ చేస్తుంది. అప్పుడు యూనివర్సిటీ అనేది అవుతుంది. ఇక్కడ ప్రో 22 అని ఇచ్చాను. ప్రో 22 డాట్ జావా సేవ్. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ cls జావా
సి స్పేస్ ప్రో 22 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 22 ఏమని వచ్చిందండి? యూనివర్సిటీ అనేసి వచ్చింది. అపెండ్ అంటే యాడ్ చేయడం. ఎక్కడ అంటే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్, మనం ఇచ్చిన స్ట్రింగ్ చివరన యాడ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్. అపెండ్ అంటే యాడ్ చేయడం, అలాగే ఇన్సర్ట్ అనే ఫంక్షన్ కూడా యాడ్ చేయడమే. ఇన్సర్ట్కి అపెండ్కి డిఫరెన్స్ ఏంటి అంటే అపెండ్ అనేది చివర్లో యాడ్ చేస్తుంది. ఇన్సర్ట్ అనేది మనము చెప్పిన ఇండెక్స్లో యాడ్ చేస్తుంది. సెకండ్ ఇండెక్స్లో వెల్కమ్ ఇది 0, ఇది 1, 2 పొజిషన్లో ఐ ఉంది. ఐ పక్కకి జరిగి దాని ప్లేస్లోకి వెల్కమ్ అనేది యాడ్ అవుతుంది. జావా సి స్పేస్ ప్రో 23 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 23 చూడండి, ఆన్ వెల్కమ్ ఐవర్సిటీ అని వచ్చింది. ఈ విధంగా ఇన్సర్ట్ అనేది మనకి నచ్చిన పొజిషన్లోకి ఇన్సర్ట్ చేయవచ్చు. నెక్స్ట్ బిఆర్ డాట్ రివర్స్ అన్న ఇచ్చిన స్ట్రింగ్ మొత్తాన్ని రివర్స్ చేస్తుంది. ప్రో 24 అని ఇచ్చాను. ప్రో 24 డాట్ జావా సేవ్. ఇక్కడ జావా సి స్పేస్ ప్రో 24 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 24 ఇక్కడ యూనివర్సిటీని రివర్స్ చేసి ప్రింట్ చేస్తుంది. సో రివర్స్ అంటే కంప్లీట్గా రివర్స్ అనేది చేస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే డిలీట్ 2,5 అన్న 2 నుంచి 4th ఇండెక్స్ వరకు రిమూవ్ చేసే. ప్రో 25 అండి. ప్రో 25 ప్రో 25 డాట్ జావా సేవ్ అన్న ఇక్కడ సిఎల్ఎస్ జావా సి స్పేస్ ప్రో 25 డాట్ జావా. సో జావా స్పేస్ ప్రో 25 అక్కడ చూడండి, ఇక్కడ 2 ఇండెక్స్ నుంచి 4th ఈ 3 కట్ అయినాయి. ఐవిఈ ఈ విధంగా స్ట్రింగ్ బఫర్ని యూజ్ చేసి మనము కాలిక్యులేషన్స్ అనేది చేస్తాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.